మొదటి ప్రశ్న. గాంధారి యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాంధారీదేవి, ఆప్షన్ బి గాంధార దేశ రాజకుమారి, ఆప్షన్ సి సుబల కుమార్తె గాంధారి, ఆప్షన్ డి గాంధారి సత్యవతి. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుబల కుమార్తె గాంధారి. రెండవ ప్రశ్న. దుర్యోధనుడికి అత్యంత స్నేహితుడు ఎవరు? ఆప్షన్ ఏ శకుని, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి దుశ్శాసనుడు, ఆప్షన్ డి అశ్వత్థామ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కర్ణుడు. మూడవ ప్రశ్న. అర్జునుడు గాంధీవం విల్లు ఎక్కడ పొందాడు? ఆప్షన్ ఏ ఇంద్రలోకం, ఆప్షన్ బి ఖాండవవనం, ఆప్షన్ సి హస్తినాపురం, ఆప్షన్ డి ద్వారక. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఖాండవవనం. నాలుగవ ప్రశ్న. ద్రౌపదిని పాండవులు ఎక్కడ వివాహం చేసుకున్నారు? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి పాంచాలం, ఆప్షన్ సి ద్వారక, ఆప్షన్ డి మధుర. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాంచాలం. ఐదవ ప్రశ్న. అర్జునుడు ఎవరి సహాయంతో ఖాండవ వనాన్ని దహనం చేశాడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి శ్రీకృష్ణుడు, ఆప్షన్ సి నకులుడు, ఆప్షన్ డి సహదేవుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శ్రీకృష్ణుడు. ఆరవ ప్రశ్న. గాంధారి మొదటి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ దుశ్శాసనుడు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి వికర్ణుడు, ఆప్షన్ డి యశస్సు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దుర్యోధనుడు. ఏడవ ప్రశ్న. గాంధారి యుద్ధం తర్వాత ఎవరిని శపించింది? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శ్రీకృష్ణుడు. ఎనిమిదవ ప్రశ్న. గాంధారి తన కుమారులను రక్షించడానికి ఏం చేసింది? ఆప్షన్ ఏ యుద్ధం చేసింది, ఆప్షన్ బి శాపం ఇచ్చింది, ఆప్షన్ సి దివ్యశక్తితో కవచం ఇచ్చింది, ఆప్షన్ డి ప్రార్థన చేసింది. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దివ్యశక్తితో కవచం ఇచ్చింది. తొమ్మిదవ ప్రశ్న. కర్ణుడికి శాపం ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి భీష్ముడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పరశురాముడు. పదవ ప్రశ్న. గాంధారి ఎవరి సోదరి? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి భీష్ముడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శకుని. 12వ ప్రశ్న. గాంధారి ఎవరి భార్య? ఆప్షన్ ఏ పాండు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి శాంతనుడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు. సబ్స్క్రైబ్ చేయండి, అన్నిటికీ ఆన్సర్స్ చేయండి.